హాయ్ ఫ్రెండ్స్. భూమిపై తొలి జంతువులు సుమారు 60 కోట్ల సంవత్సరాల క్రితమే కనిపించాయి. కానీ ఆ తర్వాత కూడా లక్షలాది సంవత్సరాల పాటు జీవ వైవిధ్యం పెద్దగా పెరగలేదు. మరి జీవుల పరిణామక్రమం ఎందుకు అంత నెమ్మదిగా సాగింది? ఆ తర్వాత ఒక్కసారిగా ఎందుకు అనేక కొత్త జాతులు ఉద్భవించాయి అనే ప్రశ్నలకు సమాధానాన్ని వెతికేందుకే శాస్త్రవేత్తలు తాజాగా పరిశోధన చేపట్టారు. ఈ పరిశోధనలో ఏం వెల్లడైందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పరిశోధనను బ్రిటన్లో యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్కు చెందిన డాక్టర్ ఎమిలీ మిచెల్, ప్రొఫెసర్ ఆండ్రియా మానికా నేతృత్వంలోని బృందం నిర్వహించింది. వీరి పరిశోధన ఫలితాలు నేచర్ ఎకాలజీ అండ్ ఎవల్యూషన్ అనే జర్నల్లో ప్రచురితం చేశారు. పరిశోధకుల దృష్టి ఎడియాకరన్ కాలంపై పడింది. సుమారు 63.5 కోట్ల నుంచి 53.9 కోట్ల సంవత్సరాల మధ్య ఉన్న ఈ కాలంలో భూమిపై తొలి జంతువులు కనిపించాయి. వీటిలో ఫ్రాక్టోపూసిస్ వంటి జీవులు 2 మీటర్ల ఎత్తు వరకు పెరిగేవి. అయితే ఇవి నేటి జంతువుల్లా కనిపించేవి కావు. కొన్ని మొక్కల్లా, ఫెన్నులా ఉండేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ జీవుల్లో చాలా వరకు అలైంగిక సంతానోత్పత్తి విస్తరింపచేసి ఉండేదని గత అధ్యయనాలు సూచించాయి. అంటే తల్లి జీవి నుంచి జన్యుపరంగా దాదాపు ఒకే విధమైన కొత్త జీవులు ఏర్పడేవి. స్ట్రాబెర్రీ మొక్కలు పాకే తీగల ద్వారా కొత్త మొక్కలను ఉత్పత్తి చేసినట్లే ఇవి కూడా ప్రత్యేకమైన నిర్మాణాల ద్వారా వ్యాపించేవి అంటూ పరిశోధకులు చెబుతున్నారు. శాస్త్రవేత్తలు కెనడాలో మిస్టేకెన్ పాయింట్ అనే ప్రముఖమైన శిలాజ ప్రాంతంలో లభించిన శిలాజాలను లేజర్ స్కానింగ్, కృత్రిమ మేధస్సు, కంప్యూటర్ నమూనాల సహాయంతో విశ్లేషించారు. వేల సంఖ్యలో కంప్యూటర్ ఫిలిమినేషన్లు నిర్వహించిన అనంతరం ఆ కాలంలో జీవ సముదాయాల నిర్మాణాన్ని పునర్నిర్మించే ప్రయత్నం చేశారు. ఈ విశ్లేషణలో ఆసక్తికరమైన విషయం బయటపడింది. అలైంగిక సంతానోత్పత్తి వల్ల ఒకే రకమైన జీవుల దగ్గరగా పెరుగుతూ ఉండేవి. దీంతో వాటి మధ్య పోటీ తక్కువగా ఉండేది. పోటీ లేకపోవటం వల్ల కొత్త లక్షణాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం కూడా తక్కువగా ఉండేదని పరిశోధకులు చెబుతున్నారు. అయితే కాలక్రమేణా జీవులు లోతైన సముద్రాల నుంచి తక్కువ లోతు సముద్ర ప్రాంతాలకు విస్తరించాయి. అక్కడ అలలు, తుఫానులు, ఉష్ణోగ్రత మార్పులు, ఆహార లభ్యతలో హెచ్చు తగ్గులు వంటి సరికొత్త సవాళ్లు ఎదురయ్యాయి. ఈ ఒత్తిడులు లైంగిక సంతానోత్పత్తి పెరగటానికి దోహదపడి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీనివలన జన్యు వైవిధ్యం పెరిగి కొత్త ప్రాంతాలకు వ్యాప్తి ఎక్కువై జీవ వైవిధ్యం వేగంగా విస్తరించిందని వారు సూచిస్తున్నారు. చూశారు కదా, భూమిపై తొలి జంతువుల పరిణామ క్రమం చాలా కాలం నెమ్మదిగా సాగటానికి అలైంగిక సంతానోత్పత్తి ఒక కారణమై ఉండవచ్చని ఈ పరిశోధన సూచిస్తోంది. ఆ తర్వాత పర్యావరణ ఒత్తిళ్ల కారణంగా లైంగిక సంతానోత్పత్తి పెరగడం, పోటీ అధికం కావటం వల్ల జీవ వైవిధ్యం వేగంగా విస్తరించిందని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే ఇది శిలాజాల ఆధారంగా రూపొందించిన శాస్త్రీయ నమూనాలపై ఆధారపడిన వివరణ మాత్రమేనని, ఈ పరిణామ క్రమాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవటానికి ఇంకా పరిశోధనలు అవసరమని వారే చెబుతున్నారు. మరి ఈ ప్రత్యేకమైన కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.